నమస్తే, నా పేరు డాక్టర్ మురళీధర్ పిండ్యాల. సో ఈరోజు టాపిక్ ఏంటంటే సోలార్ ఎనర్జీ, అలాగే దాని ఆపర్చునిటీసు, అలాగే మన గ్రోత్ రేటు, అలాగే దాని ఫ్యూచర్ స్కోప్ ఏంటి. సో టాపిక్లోకి వచ్చేస్తే, సో ఈ సోలార్ ఎనర్జీ అంటే ఏంటి అంటే, మనకి ఈ సూర్యకిరణాల నుంచి మనకు వచ్చి దాని నుంచి మన ఎనర్జీని తీసుకొని అది స్టోర్ చేసి దాన్ని ఆటోమేటిక్గా మనం బయటకి ఇస్తాం. అంటే ఆ ఎనర్జీని సూర్యుడి నుంచి తీసుకొని స్టోర్ చేసి దాని నుంచి పవరు మనం పంపిస్తాం మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ప్రాపర్ ఛానల్. ఇది సోలార్ ఎనర్జీ. యాక్చువల్గా మన ఇండియాకి చాలా గ్రోత్ ఉందండి. ఎందుకంటే మన యాక్చువల్ 2010లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ ఎనర్జీ అనే సంస్థ ఎస్టాబ్లిష్ చేశారంటే 2010. సో దాని సర్వే అండ్ అనాలిసిస్ అండ్ దాని యొక్క స్టడీస్ బట్టి ఏం తెలుస్తుందంటే, మనకి ఇండియా క్యాపబిలిటీ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 750 గిగావాట్స్ ఎనర్జీని మనం జనరేట్ చేయొచ్చు, పవర్ని జనరేట్ చేయొచ్చు అని చెప్పిందనమాట. ఈ 750 గిగావాట్స్ ఎంత స్కోపు? ఎందుకంటే ఇప్పుడు సోలార్ ఎనర్జీ అంటే మనకి ఈ ల్యాండ్ ఉండాలి. ఆ ల్యాండ్ మీద మనం పీవీ అంటాం, అంటే ఫోటోవోల్టాయిక్ సెల్స్ పెట్టి దాన్ని ఆ వచ్చే సూర్యుడి కాంతి నుంచి ఎనర్జీ స్టోర్ చేసుకొని దాని నుంచి ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేస్తే పవర్ వస్తుంది. సో ఇది ప్రాసెస్ అండి. అంటే 3% ఆఫ్ వేస్ట్ ల్యాండ్ ఉంది కదా మనకి, ఆ వేస్ట్ ల్యాండ్ నుంచి 750 గిగావాట్స్ అనే పవర్ జనరేట్ చేయగల క్యాపబిలిటీ ఉందని చెప్పి NISE, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోలార్ ఎనర్జీ అనే ఇన్స్టిట్యూట్ చెప్పిందండి. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఈ టార్గెట్స్ మనం ఎలాగా పెట్టాం. 2014 అక్కడ మనకు ఒక మిషన్ స్టార్ట్ అయింది, ఈ సోలార్ ఎనర్జీ అనే మిషన్ స్టార్ట్ అయింది. ఈ 2014 నుంచి మనకి 2023కి టార్గెట్ సెట్ చేశారండి. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా మనకి ఈ టార్గెట్ ఏం సెట్ చేశారు అంటే, ఒక అరౌండ్ 171 గిగావాట్స్ జనరేట్ చేద్దామని సెట్ చేశారు. కానీ ఈ ఈ ఈ ఈ డ్యూ కోర్సులో మనకి అంత అచీవ్ అవ్వలేకపోయాం. ఓన్లీ అరౌండ్ 100 గిగావాట్స్ అంటే అరౌండ్ 60 to 70% మాత్రమే అచీవ్ అయ్యామండి. సో ఎందుకు అలా జరిగింది, అలాగే మనకి ఇంకా స్కోప్ ఏంటి, అసలు దీంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనే దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే, ఎందుకు మనం అచీవ్ అవ్వలేకపోయాం అనే దాని గురించి కొంచెం తర్వాత మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ అసలు దీని యొక్క టార్గెట్స్ అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసినట్టు ఏంటి. ఈ మిషన్ యొక్క టార్గెట్ ఏంటంటే, బై ది ఎండ్ ఆఫ్ 2030కి దాదాపు ఒక 175 గిగావాట్స్ పవర్ యొక్క జనరేషన్ చేయాలని చెప్పి మనం డిసైడ్ అయ్యామండి. సో ఆ విధంగా మనం 2030కి మనం పెట్టుకున్న టార్గెట్. సో ఇప్పుడు ఈ మిషన్ ఏంటి, ఈ మిషన్ ఏంటంటే, ఫస్ట్ ఆల్మోస్ట్ దీనికి చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా కావాల్సి వస్తుంది. ఈ మిషన్ ఏంటి అంటే, మోస్ట్ FDIs అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గ్యాదర్ చేయడం, మొత్తం చాలా హ్యూజ్ అమౌంట్ అనమాట. ఎందుకంటే చాలా ఇన్వెస్టింగ్ కావాలి కాబట్టి, అది పాయింట్. అలాగే ఈ ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఉన్నాయి కదా, దాని యొక్క స్టాండర్డ్స్ని ఒక జనరేట్ చేసేసి దాన్ని ఫిక్స్ చేయాలి. అంటే ఆ ఫోటోవోల్టాయిక్ సెల్ మనం చెప్పాం కదా టార్గెట్ అని, ఏదైతే సన్ నుంచి వస్తుందో క్యాప్చర్ చేసి స్టోర్ చేసి దాన్ని డెలివర్స్ పవర్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ సెక్షన్. అంటే దాని యొక్క స్టాండర్డ్స్, ఫోటోవోల్టాయిక్ సెల్ యొక్క స్టాండర్డ్స్ని మనం డిజైన్ చేసి పెట్టుకోవాలి. అది అలాగే ఈ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ ఛానల్స్ అన్ని ఏర్పాటు చేసుకోవాలి. సో ఇవండి మిషన్. ఓకే, ఈ మిషన్ చేస్తున్నప్పుడు మనకి ఒక రకరకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంటి ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే, ఈ ఫస్ట్ ఈ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ చాలా ఎక్కువ. ఓకే, సో అలాగే నెక్స్ట్ ఏంటంటే, దీని ఫోటోవోల్టాయిక్ సెల్స్ ఇవన్నీ కూడా చాలా అక్కడ మనం డైరెక్ట్గా ఫారెన్ నుంచి మనం దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, అదొక ప్రాబ్లం. అలాగే ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి. అలాగే ఈ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ అనే ప్రాబ్లం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ హెడేక్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ లోడ్.
ఎప్పుడు కూడా జనరల్గా నైట్ టైం ఎక్కువ కరెంట్ పవర్ యూజ్ చేస్తారు కదా, ఎందుకంటే అన్ని లైట్స్ గీట్స్ ఆన్ అవుతాయి. ఆ ఎక్కువ పవర్ లోడ్ పడుతుంది అనమాట. ఈ లోడ్ వల్ల ఏమవుతుందంటే అది డే టైం సన్ ఉంది కాబట్టి ఓకే, ఇట్ కెన్ జనరేట్ స్టోర్ ఎనర్జీ అండ్ ఇట్ కెన్ జనరేట్ పవర్. బట్ నైట్ టైం లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ఆ విధంగా స్టోర్ చేసి దానికి ఇచ్చే ప్రమాదం అది వస్తుంది అనమాట. అది దానివల్ల ఓవర్లోడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, ఈ ఎర్రర్స్ వచ్చేస్తాయి డిస్ట్రిబ్యూషన్ సెక్షన్ వాటిలో. సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఇప్పుడు దీన్ని అలాగా మనం అనుకున్న టార్గెట్ని ఎలా సెట్ చేసుకోగలం? ఎందుకంటే 2023కి మన టార్గెట్ 60 to 70% మాత్రం రీచ్ అయ్యాం, బట్ చేయలేము. కానీ ఇప్పుడు దాన్ని ఫర్దర్గా మన టార్గెట్ని రీచ్ అవ్వాలంటే 2030కి ఏంటి ప్లాన్ చేయాలి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని ఎలా డిసైడ్ చేసుకున్నామంటే, ఫస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసుకోవడం, తర్వాత ఇంటర్ స్టేట్స్ అంటే ప్రతి స్టేట్ యాక్చువల్గా మనకి 5 స్టేట్స్ ఉన్నాయి మనకి మేజర్గా. ఫస్ట్ హైయెస్ట్ జనరేషన్ ఆఫ్ దిస్ ఫోటోవోల్టాయిక్ సోలార్ పవర్ ఇస్ కర్ణాటక, నెక్స్ట్ రాజస్థాన్, నెక్స్ట్ తమిళనాడు, నెక్స్ట్ గుజరాత్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. 5th పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉందండి. దీస్ ఆర్ ద 5 స్టేట్స్. సో ఇప్పుడు ఏంటంటే వేవరింగ్ ఇవ్వాలా, అంటే కొంత సబ్సిడీస్ ఇవ్వాలన్నమాట. అంటే మనం ఒక పర్సన్ సబ్సిడీ పెట్టారనుకోండి, ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఎక్కువ కాబట్టి దానికి కొంత గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలి. ఈ విధంగా ప్లాన్ చేస్తుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా ఏదైనా ఓన్ హౌస్ ఉందనుకోండి, ఒక ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది అనుకోండి, సన్ రైజ్ని అట్రాక్ట్ చేసేటట్టు, దాని మీద అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఏం చేస్తుందంటే ఆ కన్సర్న్డ్ పర్సన్ దగ్గరకు వచ్చి, ఆ ఓనర్ దగ్గరకు వచ్చి అడుగుతుంది, ఎస్ వీఆర్ గివింగ్ సమ్ సబ్సిడీస్, మీరు కానీ చేయగలరా, ఇన్వెస్ట్ చేయగలరా, పెట్టుకోగలరా అని. అంటే ఆ విధంగా మనకి ప్రజలు కూడా చొచ్చి వెళ్ళిపోతుందండి. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఫైనల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎస్ ఇంతవరకు కూడా సాధించాం, బట్ ఆ సాధించింది తక్కువేం కాదు. బట్ ఇంకా ప్రతి ఒక్కరు కూడా, అంటే రైట్ ఫ్రమ్ ద టాప్ అండ్ టు ద బాటమ్ ఎండ్, అంటే ఇంటి ఓనర్ వరకు కూడా కరెక్ట్గా ఒకే తాటి మీద వెళ్తే మటుకు ఇది సాధించడం పెద్ద కష్టమే కదండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.